సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం 2వ పంక్తి మాత్రం చదువుకుందాం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రియ తండ్రి, చెబడిన ప్రార్థన మీద ఆధారపడుతూ లేఖన ధ్యానంలోకి వెళ్తుండగా నా మదిలోని మాట కాక నీ హృదయములోని మాట మాత్రం వీరు కొరకై పలుకున్నట్లుగా నా నోటిని మీ స్వాధీనపరుచుకొని అక్కర కొలది మాకందరికీ కూడా పరిచర్య చేయమని, ఈ ఇంటికినే శుభము కలుగునట్లుగా, ఇంటి వారికి శుభము కలుగునట్లుగా మేలు కలగమైన మాట మీ సింహాసనం నుంచి మా సమయము కొరకైనది మీరు కేటాయించింది మాత్రం విడుదల చేయమని నన్ను మీ స్వాధీనపరుచుకుంటూ క్రీస్తు యేసు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు ఏ ఇంటిలోనికైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడి. లూకాసు వార్త 10వ అధ్యాయం. ఈ ఇంటికి సమాధానము కలుగును గాక, పీస్ బి అంటు దిస్ హౌస్. అయితే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అన్నప్పుడు అన్నాడు, మీరు ఏ ఇంట్లోనికైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటి వారికి శుభము అని చెప్పుడి. ఇప్పుడు ఇంటికి శుభమా, ఇంటి వారికి శుభమా? ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాను. 30 నిమిషాలు మీరు సహకరించే కొలది నేను చాలా ఉత్సాహంగా దాటిపోతాను. దేవుడు పలకమని కొన్ని ప్రేరేపిత మాటలు మాత్రమే ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తా. ఇంటిని బట్టి ఇంటి వారికి ఆశీర్వాదమా, లేక ఇంటి వారిని బట్టి ఇంటికి ఆశీర్వాదమా? ఇంటిని చూసి ఇంటి వారు ఆశీర్వదించబడ్డారని చెప్దామా, ఇంటి వారిని చూసి ఇల్లు ఆశీర్వదించబడింది అందామా? సరే, 50-50 పక్కన పెడితే ఒక వచనం అందరం కలిసి చదువుదామా? సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. ఇంటికి ఇంటి వారికి. కనుక జీవము గల దేవుడు మన జీవితములో అనుగ్రహించే సమస్తము ఆశీర్వాదకరమే. అయితే ప్రాధాన్య ఆశీర్వాదం వ్యక్తి మీద నిలుచుండే ఆశీర్వాదం, వ్యక్తిని బట్టి నివాస స్థలం మీదకి దిగి వచ్చే ఆశీర్వాదం. యాకోబు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము వచ్చింది. యోసేపు ఐగుప్తులో ఉన్న ఐగుప్తులో కూడా ఆశీర్వాదము వచ్చింది. ఇప్పుడు లేఖనములకు వెళ్తే మనం సామెతలు 3:33లో నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఆశీర్వదించబడిన నివాస స్థలము, బ్లెస్డ్ హోమ్ ఆర్ బ్లెస్డ్ హౌస్, ఆశీర్వాద నివాసము అనే మాటకు మనం వద్దాం. దేవుని ఉద్దేశం, అవును, మంచి ఇంట్లో కట్టించుకోవడం దేవుని ఉద్దేశం. తన ప్రజలైన వారు క్షేమమును చూచి ఆనందించు యెహోవా. నీ సేవకుని క్షేమ స్థితిని చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని వారు చెప్పారు. కానీ తన ప్రజల క్షేమము చూచి ఆనందించేవాడే గాని ఆయన కన్నుగుట్టి బాధపడేవాడే మాత్రము కాదు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మీరు మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, మీరు మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా, ఆ పై వచనం అంటాడు, మీ దేవుడైన యెహోవాను మీరు స్తుతింపవలెను. నేను ఆ 2 వచనాలు చదివి అంశంలోకి వచ్చేస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, 10వ వచనం లాస్ట్ వర్డ్ చూడండి, ఆయనను స్తుతింపవలెను. ఎందుకు మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా ఆయనను ఎందుకు స్తుతింపవలెను అని అంటే, అక్కడ 18వ వచనం లాస్ట్ లైన్, 18వ వచనం చివరి మాట, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై
మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే, కనుక ఆయనను స్తుతింపవలె. ఇటు స్తుతి ఈ ప్రజలు, ఈ కుటుంబం నిత్యం ఆయనకు ఆరోపించుదురుగా. ఇప్పుడు ఆశీర్వాద నివాసము ఎప్పుడవుతుంది, ఎలా ఉంటుంది? వెన్ ద హౌస్ విల్ బి ఎ బ్లెస్డ్ హౌస్. ఎప్పుడు ఆ నివాసం ఆశీర్వాద నివాసం అవుతుంది అనే మాటకు త్వరగా ప్రవేశిస్తే, దేవుని వాక్యములో లేవియ కాండములో ఒక మాట చూస్తే, లేవియ కాండము 14వ అధ్యాయము. ఎవరైనా చదవగలిగినారుంటే చకచక మీరు చదవగలిగితే ఇంకా ఉపయోగం. ఎక్కువ సమయం మనం ఆలస్యం కాకుండా త్వరగా మనము ముగించుకునే అవకాశం ఉంటుంది. లేవి కాండం 14వ అధ్యాయము 53వ వచనములో, అప్పుడు సజీవమైన పక్షిన ఊరు వెలుపల దగ్గర విడువలను, అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది ఏమగును? పవిత్రమగును. ఆశీర్వాదపు నివాస స్థలం ఎప్పుడవుతుంది అని అంటే, అది పవిత్రపరచబడినప్పుడు అది ఆశీర్వాద నివాస స్థలం అవుతుంది. దేని చేత పవిత్రపరచబడుతుంది? లేఖనంలో తిమోతికి రాసిన పత్రిక, ప్రార్థన వలనను వాక్యం వలనను సమస్తం ఏం చేయబడుతుంది? పవిత్రపరచబడుతుంది. సరే, ఇప్పుడు ఇంకొక మాటకు వస్తాం. పవిత్రపరచబడిన నివాస స్థలం, మరొక మాట కూడా అక్కడే కలిపితే అది భద్రపరచబడిన నివాస స్థలం అవుతుంది. When a house will be blood sprinkled house, it will be a secured house. Secured house. రండి, నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయము. నిర్గమకాండం 12వ అధ్యాయం 27వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 27వ వచనం. మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టను అనవలెను అని చెప్పాను. అప్పుడు ప్రజలందరూ తలలో వంచి నమస్కారము చేసిరి. మన ఇండ్లు ఏం చేయబడ్డాయి? కాపాడబడ్డాయి. కాచినప్పుడు ఇట్స్ ఎ సెక్యూర్డ్ హౌస్. దేనిని బట్టి అనంటే, అదిగో ఆ పస్కా బలి పశువు యొక్క రక్తమును బట్టి. ఎప్పుడైతే ఆ నివాస స్థలం ఆ రక్తమును బట్టి పవిత్రపరచబడుతుందో, అప్పుడు ఆ నివాస స్థలం, పవిత్రమైనటువంటి ఆ నివాస స్థలం భద్రపరచబడిన లేక కాపాడబడిన నివాస స్థలముగా కూడా అవుతుంది. ఇందాక ప్రారంభములో సహోదరుడు యెషయా 32:17 చదివించారు. మళ్ళా తీయదుగా నేను చర్చకు వెళ్ళిపోతాను. అక్కడ 3 మాటలు చదివించారు. విశ్రమ స్థలం, ఆశ్రయ స్థానం, సుఖకర నివాసం. అందులో మధ్యలో ఆశ్రయ స్థానం అని ఉంది కదా. ఆ ఆశ్రయ స్థానం అనేటువంటి ఆ పదం ఇంగ్లీష్ లో NIV వర్షన్ లో ఏముందంటే, then their inhabitant or the dwelling place will be a secured place. ఆశ్రయ స్థానం అని చదివించారు కదా ఇందాక. దానికి ఏమని రాబడిందంటే సెక్యూర్డ్ ప్లేస్, భద్రపరచబడిన నివాసం. కావున ప్రియులారా, ఈ నివాస స్థలం ఆ అమూల్య ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం యొక్క ప్రోక్షణ కింద ఉండిన నివాస స్థలమై అది నిత్యం భద్రపరచబడిన యెహోవా కాచిన ఇండ్లుగా ఉండునుగాక. అప్పుడే ఈ మాట సార్థకం. ఏ మాట అంటే, కీర్తన 91లో రాబడింది కదా, ఏమని? ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎప్పుడైతే ఆ ఇండ్లు రక్తమొచ్చే ప్రోక్షించబడుతుందో అది కాపాడబడిన నివాసం అవుతుంది. అప్పుడు ఏ తెగులు ఆ గుడారమును సమీపింపకుండా కాపాడబడింది అవుతుంది. కావున ఇప్పుడు కేవలం నివాసం మాత్రమేనా అంటే కాదు, జీవితములు కూడా రక్తము చేత పవిత్రపరచబడగా ఆ జీవితము కూడా యెహోవా చేత కాపాడబడిన జీవితముగా ఉంటుంది. కాబట్టి ఈ నివాసం మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను. అట్లు క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడిన నివాసముగా ఈ నివాసం నిత్యముడునుగాక. ఇక్కడ ఒక చిన్న మాట కూడా చెప్తాను. పవిత్రపరచబడిన నివాసం ఎందు ఎలాంటి అపవిత్రమైనది ప్రవేశింపడానికి వీలు లేనే లేదు.
ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశ హేయమైన దానిని నీ ఇంటికి కనుక నథింగ్ అన్క్లీన్ థింగ్ మస్ట్ బి ఇన్ దిస్ హౌస్ so that the house may be perfectly secured by Lord Jehovah. దేవుడైన యెహోవా చేత ఈ గృహం నిత్యం కాపాడబడినట్లుగా ఈ నివాసం ఏ అపవిత్ర హేయమైనది ప్రవేశింపకుండానట్లుగా ఇందు తీసుకుని రాబడకుండానట్లుగా ఇది రక్తము క్రింద దాచబడినట్లు తద్వారా ఇందు నివసించేవారు నిబ్బరముగా నివసించున్నట్లు. నిబ్బరముగా ఇందాక మనం ఒకటి చదివాం 32:17 నీతి వలన నిత్యము సమాధానము కలుగును, నీతి నిమ్మలము నిబ్బరము కలుగు. ఎప్పుడైతే ఈ గృహం క్రీస్తు రక్తం చేత ప్రాయశ్చిత్తం చేయబడి పవిత్రపరచబడి కాపాడబడింది అవుతుందో అప్పుడు ఈ గృహములో నివసించేటువంటి వారు ఈ ప్రొటెక్టెడ్ హౌస్ లో, సెక్యూర్డ్ హౌస్ లో నిబ్బరముగా జీవిస్తారు. కాబట్టి అట్లు దేవుడు ఈ గృహాన్ని కాపాడునుగా. మొదటిది బ్లడ్ స్ప్రింకిల్డ్ హౌస్ ఆర్ సెక్యూర్డ్ హౌస్. రెండవది దయచేసి చూడండి, ఈ గృహం ఎలా ఎప్పుడు ఆశీర్వాద గృహముగా ఉంటుంది అని అంటే వర్డ్ ఫిల్డ్ హౌస్, వాక్యం నింపబడిన గృహమైనప్పుడు. వాక్యము నింపబడిన గృహమైనప్పుడు మనకందరికి సుపరిచిత ఒక మాట మార్కు 5:2 గృహ ప్రతిష్టలలో చదువుతూ ఉంటారు. ఏమిటది? యేసు ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు. అయితే ఏం చేస్తున్నాడు యేసు ఆ ఇంట ఉండి? మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. కాదేమి 2వ అధ్యాయం 2వ వచనం మన్నించండి. మార్కు 2:2 ఆయన ఇంట ఉన్నాడని అనేకులు వినవచ్చినప్పుడు. ఇంట ఉన్నాడు, ఇంట ఆయన ఉండి ఏం చేస్తున్నాడు? 2వ వచనం లాస్ట్ లైన్ లో ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. ఇప్పుడు ఈ నివాసము సామెతలు 3:32 2వ భాగ ప్రకారం ఆశీర్వాద నివాస స్థలం అగునట్లు ఈ నివాసం దేనితో నింపబడాలి? వాక్యముచే నింపబడిన నివాసము కావాలి. అప్పుడు మాత్రమే ఇది శ్రేష్ఠ ఆశీర్వాద నివాసముగా ఉంటుంది. పాత నిబంధన గ్రంథములో ఓబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడింది అనే మాట గుర్తొస్తుందా? ఎందుకు? రండి, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం. యెహోవా మందసము 3 నెలలు చదవండి ఉండగా ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. పిల్లరా, మందసము ఉన్న ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లు. ఇప్పుడు వాక్యము అని చెప్పి మళ్ళా మందసం దగ్గరికి ఎందుకు వచ్చాను అనంటే, మందసము అనేటువంటి ఆ చచ్చౌకపు తుమ్మకరతో చేయబడిన పెట్టె, దాని మీద పొదగబడిన బంగారు రేకు, దాని మీద మూత కరుణాపీఠము, దానిలో ఉన్న 3 వస్తువులు ఉన్నాయి. ఆ 3 వస్తువులు ఏంటి చెప్పండి చర్చగా? మోషే చిగురించగారు కాదు, చిగురించగలరు. వెరీ గుడ్. అయితే అహరోనుది ఫస్ట్ ఏంటి చెప్పండి? సీక్వెన్స్ లో వెళ్ళండి, కొంచెం సీరియల్లో పోండి. మళ్ళా 2 కింద నుంచి వస్తున్నారు మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్. మొదటిది ఆజ్ఞల పలకలు, రెండవది మన్నాగల బంగారు పాత్ర, మూడవది చిగురించిన అహరోను చేతికర్ర. ఇప్పుడు ఆజ్ఞల పలకలు వాక్యమును జ్ఞాపకం చేస్తున్నాయి, ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకే దావీదు 119వ కీర్తన అన్నాడు, యాత్రికుడనై నేను నా బసలో పాటలు పాడుటకు ఏమి హేతువులాయనో? కార్యాల కట్టడలా? ఆశ్చర్య కార్యాల? వాక్య ఆజ్ఞల? ఆశ్చర్య కార్యాలు ఆనందిస్తామా? ఆజ్ఞలు ఆనందిస్తామా? నిజమేనంటారా? దావీదు 119 ఇస్తున్నాడు, నీ ఆజ్ఞల యందు నా హృదయము హర్షించుచున్నది, నీ ఆజ్ఞల కొరకే నా నోరు తెరిచి ఒగర్చుచున్నాను. కనుక దేవుని వాక్యం, దేవుని కట్టడ, దేవుని ఉపదేశం, దైవ వాక్యం నింపబడితే, when the word of God fills this house, it will be surely a blessed house. వాక్యం ఏంట నింపబడాలి, అప్పుడు అది ఖచ్చితంగా ఆశీర్వాద ఇల్లే అవుతుంది. ప్రియులారా, ఒక్క మాట చెప్పిన మీకు ఒక ఇల్లు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో
మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నేను చెప్తాను, వినండి. చాలా ఒక ఇల్లు అంట చక్కగా ఊడవబడింది, కడగబడింది, అంత క్లీన్ చేయబడింది. ఆ అపవిత్రాత్మ వెళ్ళి బయట తిరిగి 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 ఎక్కడ దానికి విశ్రాంతి దొరకక, లెట్ మీ గో బ్యాక్ టు దట్ ఓల్డ్ హోమ్ అని వచ్చిందంట. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోతాను వచ్చిందంట. వచ్చేసరికి ఆ ఇల్లు ఎలాగుంది? చక్కగా అమర్చబడింది, కానీ ఎలాగుందండి? ఖాళీగా ఉంది. ఇట్స్ అన్ ఎంప్టీ హౌస్. ఇట్ వాజ్ నాట్ అన్ ఆక్యుపైడ్ హౌస్. ఇట్ వాజ్ నాట్ ఎ ఫిల్డ్ హౌస్. అది నింపబడిన ఇల్లు కాకుండా ఖాళీగా ఉంది. కడగబడింది మంచిదే, కానీ దానిలో ఏం చేయబడాలా? సమ్మన్ మస్ట్ ఆక్యుపై. అక్కడ ఎవరైనా నింపబడి ఉండాలి. కాబట్టి అది ఏం జరిగిందంటే అక్కడ, ఇక మీరు ఎరుగుదురు, నేను ఒక్కడినే ఉంటే ఎట్లా అని చెప్పి ఇంకా వెనకాల స్నేహితులు కూడా వేసుకొని సరంజామతో వచ్చేసిందంట. మన ఇంట్లో వాక్యమునకు వెలితిగా ఎక్కడ ఉన్నా, ఇండ్లలో వాక్యము కొరత ఏమాత్రం ఉన్నా అది చాలా కష్టతరం అవుతుంది. ఇప్పుడు వాక్యముతో నింపబడిన ఇల్లు అన్నప్పుడు గోడలన్నీ వాక్యంతో నింపితే సరిపోతుందా అంటే నాట్ ఓన్లీ దట్. మంచిదే, ద్వితీయోపదేశ కాండం చెప్పబడింది, నీవు నడుచున్నప్పుడు, బయటకు పోయినప్పుడు, వచ్చినప్పుడు కనబడేట్టుగా నీ ద్వారబంధాల మీద, గోడల మీద, అవసరమైతే నీ బాసికంగా కూడా అని అన్నాడు. కానీ మోర్ దాన్ దట్ ఎక్కడ ఉండాలంటే ఇంట వాక్యము నోట ఉండాలి. వాక్యం ఇంట నోట ఉండాలి. వాక్యము సంభాషణల్లో ఉండాలి. వాక్యోపదేశకుల చేత ఎప్పటికప్పుడు ఇంట ఏం చేయబడాలా? నింపబడుతూ రావాలి. కాబట్టి ఈ ఇల్లు ఆశీర్వాద నివాసం ఒకనట్లుగా నిత్యం ఈ ఇంట దేవుని వాక్యముతో తరచుగా నింపబడేందుకు కొరకై, ఇప్పుడు రెండో మాట కూడా చెప్తాను. అక్కడ మందసములో ఆజ్ఞల పలకలు, వెరీ గుడ్, వాక్యమునికి, ధర్మశాస్త్రానికి. అంతేకాదు ఆ రెండవ వస్తువు ఏంటంటే మన్నాగల బంగారు పాత్ర. దేనికి సాదృశ్యం? అది జీవాహారమైన క్రీస్తుకు. ఏమిటా జీవాహారం? దేవుని వాక్యము కంటే జీవాహారం ఏదైనా ఉందా మనకు? కనుక ఈ ఇంట మందసము అనగా అందున్న ఆ మన్నా ఉంటే ఖచ్చితంగా ఇల్లు ఏమవుతుంది? ఆశీర్వాదం అవుతుంది. ఈ పరలోకపు మన్నా, దిస్ హెవెన్లీ బ్రెడ్. బైబిల్ గ్రంథములో మనకు హీబ్రూ పదాలు ఉన్నాయి చాలా చోట్ల. హీబ్రూలో ఇల్లు అనేటువంటి మాట బేత్, బిఈటిహెచ్. బేత్ అనే మాట ఎక్కడ వచ్చినా ఇల్లు, హౌస్ అని అర్థం. ఒకటి రెండు పేర్లు చెప్పండి చకచక. బెత్లెహేం, బేతని, బేత్హారాన్, ఏమంటే బేత్బరే అమ్మ. ఇట్లా బేత్ అనే మాట ఎక్కడ వచ్చినా కూడా ఇల్లు. ఇప్పుడు రొట్టెల ఇల్లు అనే మాట హీబ్రూలో చెప్పండి. రొట్టెల ఇల్లు అంటే ఏం చెప్పండి? బెత్లెహేం అనగా ద హౌస్ ఆఫ్ బ్రెడ్. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సీజన్ లో మరెక్కువ చెప్పుకుంటూ ఉంటాం, క్రైస్ట్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ జెరూసలేం బట్ బోర్న్ ఇన్ బెత్లెహేం. కనుక ఈ ఇల్లు ఆశీర్వాద నివాసం అనుకున్నట్లుగా దేవుడు దీవించినట్లు ఈ ఇల్లు నిత్యం దేవుని వాక్యముతో నింపబడును గాక. ఐ రిక్వెస్ట్ మై డియర్ బ్రదర్ కిషోర్ and his family to fill this house with the word of God frequently. తెలుసుకోండి, నాకు తెనాలి ఐతానగర్లో ఒక సహోదరుడు ఇల్లు తెలుసు. ఎవరు ఆ మందిరానికి వర్తమానికుడు వచ్చినా, ఎవరు ప్రత్యేక వర్తమానికుడు ఎక్కడి నుంచి ఒక సేవకుడు వర్తమానికుడు ఎప్పుడు వచ్చినా కూడా ఒక కష్టం, ఒక రూల్ పెట్టేవాడు. ఏంటో తెలుసా రాజుబాబు? ఏం పెట్టేవాడు? ఖచ్చితంగా రాత్రికి ఇంట్లో ఉండాల్సిందే మీటింగ్. ఎంత కాదన్నా ఆయన గొంతుకు అసలే మామూలు గొంతుకు కాదు, ఇక భీష్మించుకొని కూర్చుంటాడు అనమాట. చివరికి కూడికట్లా పెడతామయ్యా ఇంట్లో అంటే, సరే ఇంటికి వచ్చి ఫ్యామిలీ పేరు పెట్టండి అంటాడు. పోనీ ఫ్యామిలీ పేరు పెట్టడానికి ఫ్యామిలీ ఉండేదా అంటే 45 సంవత్సరం వరకు ఆయన పెళ్లి కాలే, కానీ ఫ్యామిలీ పేరు పెట్టండి అంతేనా? తద్వారా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడంటే పెళ్లికి ఎట్లకు మొత్తానికి నా జీవితం అయ్యా అక్కడ అమ్మాయి ఉందంటే ఎవరు ఒప్పుకోనప్పుడు ఎట్టనో ఒప్పుకున్నాడు, మొత్తాన్ని పెళ్లి చేసుకున్నాడు. 2 చక్కని బిడ్డలతో. ఆ పిల్లల పేర్లు చెప్పనంటే ఎంత పెద్ద బాగుంది అని ఆస్వాదించబడ్డారు. కాబట్టి మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా ఏ వర్తమానికుడు వచ్చినా
దైవ సేవకులు ఉంటారు, వారిని తరచుగా పిలుచుకోవాలి. సేవకురాలు ఉంటుంది, వారిని పిలుచుకోవాలి. ఎవరు వాక్యం చెప్పడానికి వచ్చినా కూడా యువర్ హౌస్ మస్ట్ బి వైడ్ ఓపెన్, దెన్ యువర్ హౌస్ విల్ బి షూర్లీ బ్లెస్డ్. మూడో మాటకు వెళ్దామా? ఈ ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లుగా ఉండాలి అని అంటే ఈ ఇల్లు వాక్యము చేత నింపబడి ఉంటే, రక్తము చే ప్రోక్షించబడి ఇల్లుగా ఉంటే భద్రత కలిగిన ఇల్లుగా ఉంటుంది. వాక్యం చేత నింపబడే ఇల్లుగా ఉంటే ఇంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓబేదుదోమును ఆశీర్వదించాడు అని అంటే అసలు ఏంటా ఓబేదుదోము ఆశీర్వాదం అని చూశాను. తర్వాత చూస్తే ఓబేదుదోముకి దేవుడు సుమారు 6 సంతానాన్ని ఇచ్చాడు, మగవారిని. వారు సైన్యములో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు, ఇక వివిధ స్థానాల్లో మందిర పరిచర్యల్లో వారు ఉన్నారు. దేవుడు అలాగా ఆశీర్వదించాడు కుటుంబాన్ని. సరే, మూడో మాటకు వెళ్తాను. ఈ ఇల్లు ఆశీర్వాద నివాసంగా ఉండాలి అని అంటే సాధారణంగా మనకు యోహాను సువార్తలో ఒక మాట గుర్తొస్తుంది కదా. ఒక మాట నేను సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఇందాక వస్తూ కూడా నా భార్యతో పంచుకున్నాను. అన్నగారు, రత్నప్రసాద్ అన్నగారు, అన్న ఇలా పలానా సౌద్ కిషోర్ ఇంట్లో ఇట్లా కూడిక ఉంది, వాక్యం చెప్పాలి అని అన్నాడు. నాకు వెంటనే సరే అనేసాను. ఎందుకో తెలుసా? దానికి ముందు రోజు వేరే సందర్భంలో వాక్యం చదువుతా ఉంటే ఒక చక్కని మాట ప్రభు నాతో మాట్లాడాడు. ఆ మాట నాకు గుర్తొచ్చి ఓకే, ఈ మాట ఆ ఇంటికి షేర్ చేసుకోవాలి అనుకున్నా. సాధారణంగా మనకు ఒక పరిచయం, ఆ ఇల్లు డాష్ నిండెను. చెప్పండి, ఇంకా చెప్తాను, ఆ ఇల్లంతయు డాష్ తో నిండెను. మనకందరికీ పరిచయం కదా. ఆ ఇల్లు అత్తరవాసం. అయితే నింపబడిన మరొక సంగతి చెప్తాను రండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. అప్పుడు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఆ మాట గమనించారా? ఆ ఇల్లంతయు నిండెను. దేనితో నిండెను? ఏమిటా గాలి? ఆ గాలి రూపేణా వచ్చినది ఏమిటి? పరిశుద్ధాత్మ. కాబట్టి మూడవదిగా ఈ ఇల్లు ఈ నివాస స్థలం ఆశీర్వాదపు నివాస స్థలముగా ఉండాలి అని అంటే ఈ ఇల్లు ఆత్మచే నింపబడిన ఇల్లు అయి ఉండునుగాక. స్పిరిట్ ఫిల్డ్ హౌస్, దేవుని ఆత్మ సంచరించే గృహమగునుగాక. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం, బహుశా అది 5-6 వచనాలు అనుకుంటా, ఎగ్జాక్ట్ గా ఎవరైనా సాయం చేస్తే చేయండి. అక్కడ ఒక మంచి మాట ఉంటది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక మీరు భయపడకుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక ఈ ఇంట దేవ ఆత్మకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఉండాలి. ఒక చక్కని ఇంగ్లీష్ సెంటెన్స్ భక్సింగ్ గారి ప్రార్థనలో, ఇక దైవజనుల ప్రార్థనలో ఈ మాట నేను వింటా ఉంటాను. మే దై స్పిరిట్ హ్యావ్ ఇట్స్ ఫ్రీ కోర్స్ అమాంగ్ us. అంటే నీ ఆత్మ మా మధ్య స్వాతంత్ర్యము కలిగి ఉండును గాక. ఈ గృహములో దేవుని ఆత్మకు పూర్ణ స్వాతంత్ర్యం ఉండాలి. ఈ ఇల్లు దేవుని ఆత్మ చేత నింపబడేదిగా, దేవుని ఆత్మ సంచారము కలిగి ఉండేదిగా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది దేవుని ఆత్మకు స్వాతంత్ర్యము అంటే? దేవుని ఆత్మ మరియు శరీరం, ఈ రెండు ఒకదానికొకటి ఎప్పటికీ పడని బద్ద శత్రువులు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చదువుతారు. చాలా నేను చెప్తాను. శరీరానికి దేవుని ఆత్మకు ఎప్పుడు కూడా పొంతన కుదరదు. ఇప్పుడు ఈ ఇల్లు దేవుని ఆత్మతో నింపబడాలి అని అంటే అక్కడ ఏముండకూడదు? శరీరము, శరీర కార్యాలు, శరీరపు సంగతులు, శరీర సంబంధమైన ఈర్ష్యలు, ఇవన్నీ కూడా సిలువ వేయబడి కొలది ఈ ఇల్లు దైవాత్మతో నింపబడుతుంది. తద్వారా ఈ ఇల్లు ఆశీర్వాద నివాసంగా చేయబడుతుంది. పిల్లరా, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుని ఆత్మ లేక దేవుడు అల్లరికి కర్త కాదు గాని దేనికి కర్త అంట? సమాధానానికి కర్త. వేర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ దేర్ ద పీస్ ఆఫ్ గాడ్ రైన్స్. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ దైవ సమాధానం ఉంటుంది. నేను దైవ సమాధానం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే,
ఫిలిప్పి 4:7లో ఆ సమాధానం ఎలాంటిది? సమస్తమైన జ్ఞానమునకు మించిన సమాధానం. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది, నది వలె సమాధానం వడిగా ప్రవహించు. ఎప్పుడు చెప్పండి ఆ సమాధానం నది వలె ఇంట్లో ప్రవహిస్తుంది? దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం నది వలె ప్రవహిస్తుంది. మళ్ళా నేను ఆ వచనం మళ్ళీ గుర్తు చేస్తాను ఒకసారి. యెషయా 32:17 చదివారు కదా, అందులో 3 సంగతులు చదివారు కదా. మొదటిది విశ్రమ స్థలం, రెండవది ఆశ్రయ స్థానం, మూడవది సుఖకరమైన నివాసం. ఇప్పుడు మొదటిది తెలుగులో మనకు అక్కడ మంచిగానే ఉంది. ఏమనుందంటే విశ్రమ స్థలం. ఇంగ్లీష్ లో ఏమనుందంటే దట్ ఇన్హాబిటెంట్, దట్ హౌస్ మే బి, దట్ డ్వెల్లింగ్ ప్లేస్ మే బి పీస్ఫుల్ ప్లేస్. ఏంటది? విశ్రమ స్థలము అనే మాటకు ఇంగ్లీష్ లో ఏముందంట? పీస్ఫుల్ ప్లేస్. మళ్ళీ 3వ పదం ముందు చూసారా? సుఖకరమైన నివాసం అని. సుఖకరమైన నివాసం అనే దానికి NIV లో ఏమని రాబడిందంటే అన్డిస్టర్బ్డ్ ప్లేస్. ఏమిటండి? అన్డిస్టర్బ్డ్ ప్లేస్, కలవరములు లేని నివాసం. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఇక్కడ నింపబడిన కొలది ఈ స్థలం సమాధాన గృహంగా. అక్కడ మనం ప్రారంభంలో లూకా 10లో చెప్పాము కదా, ఈ ఇంటికి ఏమి కలుగునుగాక? సమాధానము కలుగునుగాక. ఆ సమాధానం ఉంటే దేవుని విడలారా, కష్టములున్నా, సమస్యలున్నా, ఎన్ని చుట్టూ ఇబ్బందులున్నా ఆ సమాధానం ఇట్ ప్రివేల్స్. ఆ సమాధానం ఎలా ఉంటదంట? ఏలుచుంటది. క్రీస్తు సమాధానం మీ హృదయములలో ఏలుచుంటది. కాబట్టి 3వదిగా ఈ నివాసం అట్టి సమాధానం కలిగినట్లుగా దేవుని ఆత్మ చేత నింపబడిన నివాసం అవ్వాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరొక 6 నిమిషాలు ఉంది నాకు. సరే, మీకేమనండి? దాని కింద ఉన్నారు. మా తలలు, మా శిరము వానకు తడిచానన్నట్టు మా శిరం మంచుకు తడిచానంటే అక్కలకేం ఇబ్బంది లేదు, ఎట్టున పైన మూసుకుంటది కనుక పెద్ద ఇబ్బంది లేదు. కానీ మనల పరిస్థితి చూసుకోవాలా, ఏమండి? కాబట్టి త్వరగానే ముగించడానికి ఈ 6 నిమిషాలు సద్వినియోగపరుచుకుంటాను. 4వది, ఈ నివాసం ఆశీర్వాద నివాసం అవ్వాలి అని అంటే, నేను అపోస్తల కార్యములలో చాలా వచనాలు జ్ఞాపకం చేయాల్సి ఉంది, కానీ ఒక్క వచనం మీ జ్ఞాపకాన్ని తీసుకొని వస్తాను. దయచేసి రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం. కొన్ని వచనాలు చకచక చదువుతారండి. నేను చెప్పే కొలది మీరు చదివితే ఈ తలపు ఎక్కువ వివరించకుండా ముందుకు దాటిపోతాను. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా. మళ్ళీ అదే 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకు ఎక్కాను. 9వ అధ్యాయం 11వ వచనం. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను అననీయ అన్నాడు. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్లి యూదా అనువాని ఇంట సౌలు అనువాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఇలాగ కొన్ని వచనాలు మీరు చూడవచ్చు. ఇంకొక వచనం చెప్పి తలంపులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి. ఇప్పుడు చెప్పండి, 4వదిగా ఈ నివాస స్థలం ఆశీర్వాద నివాస స్థలం అవ్వాలి అనంటే ఈ నివాస స్థలం దేనితో నింపబడాలి చెప్పండి? ప్రేయర్ ఫిల్డ్ హౌస్, ప్రార్థనతో నింపబడిన నివాసం. ఈ వచనాలన్నీ ఎందుకు చదివించానంటే, కొర్నేలి ఇంటి యజమానుడు ప్రార్థన చేస్తున్నాడు. పేతురు అలా పోతున్న
బాటసారిగా మధ్యలో వచ్చినటువంటి విడిది తీసుకున్న దైవజనుడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు. సౌలు అప్పుడే రక్షించబడినటువంటి క్రొత్త విశ్వాసి, అతడు ప్రార్థన చేస్తున్నాడు. మార్కు అని మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియా ఇంట సంఘం సమస్యలో దైవజనుడు ఉంటే అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇలాగ మీరు ఇంకా చూడండి, కొన్ని వచనాలు లూదియా ఇల్లు ఉంది, తీతు అనేటువంటి ఇల్లు ఉంది, యాస్నోను అనే వాని ఇల్లు ఉంది. అపోస్తలుల గ్రంథంలోనే సుమారుగా అనేకమైన ఇల్లు మనం చూస్తాం. ఆ ఇంట అని నాకు సుమారుగా 12 ఇల్లు కనబడ్డాయి అపోస్తలుల కార్యముల గ్రంథంలో. అయితే సుమారుగా దాంట్లో మేజర్ హౌసెస్ లో ఏమి జరిగింది అని అంటే ప్రేయర్స్ జరిగినాయి, ప్రార్థనలు జరిగినాయి, ప్రార్థనలతో నింపబడిన నివాసం. దేనికి ఏ ఆశీర్వాదాన్ని చూస్తుంది అని అంటే అద్భుతాల ఆశీర్వాదానికి కేంద్రం అవుతుంది. ప్రార్థనలతో నింపబడిన నివాసం అద్భుతాల కేంద్రం అవుతుంది, కేంద్ర స్థానం అవుతుంది. Which house will be filled with prayers? The house will be filled with wonders and miracles. ఏ ఇల్లు ప్రార్థనతో నింపబడుతుందో ఆ ఇంట ఏం జరుగుతాయి చెప్పండి, ఏముంటాయి చెప్పండి? అద్భుతాలు. అద్భుతాలు ఎవరికి జరుగుతాయి? ఆ ఇంట చేయబడే ప్రార్థనలు ఆ ఇంట ఉన్న వారికి అద్భుతాలా? కాదు. ఆ ఇంట చేయబడే ప్రార్థనలు అనేకుల బంధకాలు, చెరసాల పునాదులు కదిలించేటటువంటి అద్భుతాలకు కారణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఇల్లు అమ్మా ఇంటి యజమానురాలు మీరు సిస్టర్. సో మై హంబుల్ గాడ్లీ రిక్వెస్ట్ ఏమనంటే ఫ్రీక్వెంట్ గా మీతో ప్రేయర్ వారియర్స్ ఇక్కడ మోకాళ్ళు వేయాలి. సో ఫైండ్ అవుట్ ఏ గ్రాండ్ ప్రేయర్ టీమ్, ఒక మంచి ప్రార్థనా గుంపుని మీరు సిద్ధము చేసుకోండి. ఈ ఇంట మోకాలు ఉంచితే ఈ ఇంట ఆశీర్వాదాలు కాదు, ఈ ఇంట చేయబడే ప్రార్థనలు అనేక మంది చెరసాల సంఖ్యలో ఏం చేయాలా? విడిపించాలా, అంతఃపురాలు కదలాలి. అట్లు ఈ ఇల్లు ప్రార్థనతో నింపబడిన ఇల్లై అనేక మంది జీవితాలను ప్రభావితం చేసే కేంద్ర స్థానముగా ఇల్లు చేయబడింది గాక. చివరి మాట సామెతలు 14 2 నిమిషాలు. సామెతలు 14 11వ వచనం 2వ లైన్ చూడండి. సామెతలు 14:11 వచనం 2వ లైన్ చదవండి. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేనికి నేను ఇలా పిలవాలని కోరుతున్నాను? రిచెస్ ఫిల్డ్ హౌస్, ఐశ్వర్యం నింపబడిన నివాసం. దేవునికి స్తోత్రం, మంచి మాట కదండి. ఐశ్వర్యం నింపబడిన నివాసం, రిచెస్ ఫిల్డ్ హౌస్. ఇదే సామెత గ్రంథంలో ఇంకొక వచనం మీకు జ్ఞాపకం వస్తుంది, జ్ఞానుల ఇంట ఉండును అని రాబడింది. ఏమి ఉండును? జ్ఞాను 21 అధ్యాయం 20వ వచనం. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. సరే, ఈ విలువగల ధనం వాక్యమని, నూనె పరిశుద్ధాత్మని కూడా మనం ఆత్మీయంగా పోతే పరిభాష పోవచ్చు. గాని నేను ఇలా జ్ఞాపకం చేస్తాను, నివాస స్థలం ఆస్వాదించబడినప్పుడు ఆ నివాస స్థలములో ఉండేవారు నీతిమంతులైనప్పుడు. దయచేసి యోబు గ్రంథం 8వ అధ్యాయం, నేను వచనాలు మాత్రం చదివి ఈ చివరి తలం ముగిస్తాను. యోబు 8వ అధ్యాయము 6వ వచనం. యోబు 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఎడలా నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఏమి చేయను? వర్ధుల చేయను. అప్పుడు నీ స్థితి మొదలు బుద్ధిగా ఉన్న తుదకు నీవు మహాభివృద్ధి, నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును. పిల్లరా, ఐశ్వర్యముతో నింపబడిన నివాసం ఎవరి కోసం అని? ఐశ్వర్యముతో నింపబడిన నివాసము అనంటే ఆ ఐశ్వర్యం కేవలం ఈ కుటుంబం అనుభవించడానికే అందమా వరకే పరిమితం కాదు. వర్ధిల్లిన ఇల్లు, రిచెస్ ఫిల్డ్ హౌస్, ప్రాస్పర్డ్ హౌస్, వర్ధిల్లిన నివాసం. దేవుడు సర్వ సమృద్ధితో, సంపన్నతతో, కలిమితో ఈ కుటుంబాన్ని, ఈ నివాసాన్ని నింపే కొలది ఈ ఇల్లు అనేకులకు ఏమిస్తుందండి? ఆతిథ్యపు నివాసముగా మారిపోతుంది. నాకు ఒక ఇల్లు జ్ఞాపకం వస్తుంది, ఉదాహరణగా చెప్తాను. అమ్మా,
ఈ రాత్రి బస చేయడానికి మీ ఇంట్లో స్థలం ఉందా అని అడిగాడు. అడిగాడండి, ఈ రాత్రి నివసించడానికి మీ ఇంట్లో స్థలం ఉందా? మరి నా వెనకాతలు కొంచెం ఎక్కువ మందే ఉంది. ఏం మందా? వంటలు ఉన్నాయి. మరి నా మందకు కూడా ఏమైనా దొరుకుతుందా అని అంటే, వెంటనే ఆమె ఏం చెప్పింది చెప్పండి? ఎవరో ఆమె, ఇంతకి మీకు తెలిగే ఉంటా, రిబ్కా ఏమంది? సంతోషం, మా ఇంటి ఏమి తక్కువ లేదు, రాయ్యా. నాకు కూడా ఒకసారి చదివాను, అంటే తెలుసా తెలియక చెప్పిందా అని అంటే, అబ్రహామును గురించి ఇంకా తాను ఆ మాట ప్రస్తావించక ముందే అడిగాడు, ముందే చెప్పింది ఆమె. ఆ తర్వాత మళ్ళీ లాబాను వచ్చాడు. లాబాను వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, బయట నిలవలేదా, లోపలికి రమ్ము. నా ఇంట ఏముంది? స్థలం ఉంది, నీ వంటలకు కావలసినంత మేతయు ఉంది. కాబట్టి ఈ ఇల్లు దేవుడు వారి నీతికి తగినట్టుగా వర్ధిల్ల చేసి సమృద్ధి సంపన్నతి ఇచ్చే కొలది అనేకుల అక్కర తీర్చేటువంటి నివాసముగా కూడా చేయబడునుగాక. దీనికి వాక్యం